హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. స్కాట్లాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో మొత్తానికి ఇంగ్లాండ్ మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. 33 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ఈ వరల్డ్ కప్లో మేమే సాటి వాళ్ళకున్న కండిషన్స్ని యూటిలైజ్ చేసుకుంటూ వస్తున్నారు. 3 out of 3 గేమ్స్. గ్రూప్ బిలో వాళ్ళు క్వాలిఫై అయితే అయిపోయారు మొదటి టీమ్గా. సో మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగినప్పటికీ 150 మార్క్ని అయితే రీచ్ అవ్వగలిగింది స్కాట్లాండ్, కానీ మ్యాచ్ని అయితే గెలవలేకపోయింది. సో ఈ వరల్డ్ కప్లో సెకండ్ టైం 200 రన్స్ అయితే స్కోర్ చేసింది ఇంగ్లాండ్. మరి ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది స్కాట్లాండ్. ఎంచుకున్న దానికి పవర్ ప్లేలో ఎస్పెషల్లీ చాలా వరకు వికెట్స్ అయితే తీసుకున్నారు. 3 వికెట్స్ అయితే లాంచ్ ప్యాడ్లో తీసుకున్నప్పటికీ ఫస్ట్ 2 వికెట్స్ త్వరగానే పడ్డాయి. సోఫియా డంక్లీ రావడం వల్ల కొంచెం స్కాట్లాండ్ పైన ప్రెషర్ అయితే పడింది. అండ్ సోఫియా డంక్లీ చూస్తూనే హాఫ్ సెంచరీ అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. హాఫ్ సెంచరీ చేరుకున్న తర్వాత మంచి పార్ట్నర్షిప్ పడుతుంది అనుకుంటున్న టైంలో అలెక్స్ క్యాప్సీ కంటే ముందు ఎనీ జోన్స్ ఫస్ట్ అవుట్ అయిన తర్వాత ఈ వన్డౌన్లో వచ్చినటువంటి సివర్ బ్లంట్ కొంచెం పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పింది. బట్ వీళ్ళిద్దరి మధ్య 50 పార్ట్నర్షిప్ కూడా దాటిన తర్వాత 58 రన్స్ వేసి డంక్లీ అవుట్ అయింది. సోఫియా డంక్లీ ఈ వరల్డ్ కప్లోనే మొదటి హాఫ్ సెంచరీని అయితే నమోదు చేసుకుందని చెప్పుకోవచ్చు సోఫియా డంక్లీ. తర్వాత ఈ 200 రన్స్ చేయడంలో పూర్తి బాధ్యత తీసుకుంది ఎడెన్ నైట్. 40+ రన్స్ చేస్తే అలెక్స్ క్యాప్సీ కూడా 40+ రన్స్ అయితే 45 రన్స్ అయితే స్కోర్ చేసింది. సో తర్వాత మిగతా రన్స్ అనేవి యాజువల్గా వచ్చేసాయని చెప్పుకోవచ్చు. సో 200 ఎగ్జాక్ట్గా 200 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు. సో క్యాథరిన్ బ్రైస్కి 1 వికెట్, క్యాథరిన్ ఫ్రెషర్కి 1 వికెట్, 1 రన్అట్ ఉంది. ఆ తర్వాత బౌలర్ పేరు అయితే గుర్తురావట్లేదు గైస్. తను ఒకైతే 2 వికెట్ అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన స్కాట్లాండ్కి పార్ట్నర్షిప్ మాత్రం చాలా మంచి స్టార్ట్ అయి లభించింది. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్తో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ అయి లభించింది. బట్ డార్సీ కాట్రెల్ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది, కానీ ఈ మ్యాచ్లో మాత్రం తేలిపోయిందని చెప్పుకోవచ్చు. 29 రన్స్ అయితే స్కోర్ చేసి అవుట్ అయింది డార్సీ కాట్రెల్. ఆ తర్వాత 23 రన్స్కి క్యాథరిన్ ఫ్రెషర్ తను కూడా అవుట్ అయింది. సరో బ్రైస్ 34 రన్స్ అయితే స్కోర్ చేసింది. మిడిల్లో చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చాయి. యాక్సిలరేషన్ పీరియడ్లో ఖచ్చితమైన యాక్సిలరేషన్ రిక్వైర్ రన్ రేట్ని చెక్లో పెట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. దానివల్ల వాళ్ళకైతే ఓటమి అయితే చెవి చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక చార్లీడీన్కి 1 వికెట్, ఆ తర్వాత లిన్సీ స్మిత్, నెక్స్ట్ ఫ్రేయా క్యాంప్ ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ తీసుకుంటే సోఫీ ఎక్లెస్టన్ మాత్రం 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. 1 రన్అట్ ఉండింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నా సర్ప్రైజ్. వికెట్ల పతనాన్ని నుంచి అగ్రెషన్లోకి మార్చినటువంటి సోఫియా డంక్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.